నమస్తే. నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్‌కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతకంగా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు విద్యుత్ విచారణ కమిషన్కు 12 పేజీల లేఖను పంపిన కేసీఆర్ చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ నరసింహారెడ్డిపై లేఖలో మండిపడ్డ కేసీఆర్, జస్టిస్ నరసింహారెడ్డి విచారించే అర్హతను కోల్పోయారని, బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు సరఫరాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి మాటలు ఎంతో బాధ కలిగించాయని కేసీఆర్ అన్నారు. జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు పంపుదామని అనుకున్నా, కానీ ఈలోపే మీరు ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా నా పేరు ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే ఏదో దయదలచి ఇచ్చినట్లు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ కాకముందే తీరు ప్రకటించినట్లుగా మీ మాటలు ఉన్నాయి. నేను మీ ముందు హాజరు అయ్యి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు.